హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. సో అల్లు అర్జున్ ఎపిసోడ్ అన్నది నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లానే కనబడుతుంది. ఇప్పుడు అనేక పరిణామాలు అనేది జరుగుతూ ఉన్నాయి, అనేక ట్విస్ట్లు టర్న్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశం. కాబట్టి ఇప్పట్లో ఈ అంశం ఎండింగ్ కార్డ్ పడేలా లేదు, ఎండ్ కార్డ్ పడేలా లేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మనందరికీ తెలిసిందే, కీలకమైన సమయాల్లో 2024 జనసేనకి అతిపెద్ద కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి కాకుండా, అంటే సొంత ఫ్యామిలీ కాకుండా, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన శిల్పరవి గారికి సపోర్ట్ చేయడానికి నంద్యాల కూడా వెళ్ళారు. మనందరికీ తెలుసు. అక్కడ వెళ్ళి ర్యాలీ చేశారు. ర్యాలీ అయిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో ప్రెస్ మీట్ పెట్టి మా ఫ్రెండ్కి సపోర్ట్ కూడా చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గతంలో 2024 ఎన్నికల ముందు. బట్ ఎన్నికల అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి బన్నీ మాట కూడా ఎవరు వినలేదు. సో అక్కడ ఆయన్ని శిల్పరవి కూడా ఎవరు ఓట్లేసి గెలిపించలేదు. శిల్పరవి కూడా వైసీపీ ఆ ఓటమిలో ఆయన కూడా భాగమైపోయారు, ఓడిపోయారు. సో అంత బాగానే ఉంది. బట్ అక్కడి నుండి అల్లు అర్జున్ గారి మీద అనేక విమర్శలన్నీ మొదలయ్యాయి. సొంత ఫ్యామిలీని కాదని చెప్పేసి నువ్వు ఏ విధంగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి అక్కడి నుండి ఎంటైర్ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అనేది వచ్చేసింది. ఇప్పటికీ ఆ డిస్టర్బెన్స్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పటికీ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్లో కూడా ఆయన పరామర్శించలేదు. ఇప్పుడు చిరంజీవి గారు కలిశారు, నాగబాబు గారు కలిశారు, ఇవి జరిగాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు కలవలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. సో ఇది మరోపక్క అనుకుంటే, ఇప్పుడు అనేక మంది సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ గారిని కలుస్తున్నారు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కింది స్థాయి కమిడియన్ దగ్గర నుండి పై స్థాయి స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్ అందరూ వచ్చి కూడా ఆయన్ని కలిసి ధైర్యం చెప్పారు, సపోర్ట్ ఇచ్చారు. బట్ ఎవరి కోసమైతే ఎంటైర్ ఫ్యామిలీతో గొడవ పడ్డారో, మెగా ఫ్యామిలీలోనే ఒక డిస్టర్బెన్స్ క్రియేషన్ వచ్చిందో, ఎవరి కోసమైతే మొత్తం పవన్ కళ్యాణ్ లేకపోతే ఎంటైర్ మెగా ఫ్యాన్స్ తోటే ఆయన ఇవాళ తిట్టించుకుంటున్నాడు అల్లు అర్జున్ గారు, అలాంటి మంచి ఫ్రెండ్, అంత క్లోజ్ ఫ్రెండ్ ఇవాళ అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే శిల్పరవి గారు ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని కలవలేదు. ఈవెన్ అరెస్ట్ సమయంలో కూడా ఆయన ఎలాంటి ట్వీట్ అనేది చేయలేదు, ఎలాంటి కామెంట్ అనేది చేయలేదు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. కాదా అల్లు అర్జున్ గారు, మీరేమో శిల్పరవి కోసం అంత కష్టపడ్డారు, అంత వ్యతిరేకంగా వెళ్ళారు మెగా ఫ్యామిలీకి. బట్ ఈరోజు ఇదే శిల్పరవి గారు మీరు అరెస్ట్ మీద కూడా ఏం స్పందించలేదు, మీరు అరెస్ట్ అయ్యి ఆ జైలుకి వెళ్ళి బయట వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని వచ్చి కలవలేదు కదా. ఇక మీ ఫ్రెండ్షిప్కి ఏం వాల్యూ ఉందని చెప్పేసి ఇవాళ ఇదే సోషల్ మీడియాలో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, కామెంట్ల మీద కామెంట్లనే పెడుతున్నారు. నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. ఇప్పుడు శిల్పరవి గారికి అల్లు అర్జున్ గారికి మంచి బాండింగ్ ఉంది. ఎంటైర్ మెగా ఫ్యామిలీనే కాదని చెప్పేసి అటు ఫ్రెండ్ కోసం వెళ్ళి నంద్యాలకు వెళ్ళి సపోర్ట్ అనేది చేశారు ఏది అల్లు అర్జున్ గారు. మరి ఇంత మంచి బాండింగ్ ఉన్న వ్యక్తి ఎందుకని వచ్చి కలవలేదు? అల్లు అర్జున్ డెఫినెట్ కలిసి ఉండాలి కదా, కలిసి సపోర్ట్ అనేది చేసి ఉండాలి కదా, మరి ఎందుకని చేయలేదు? మేబీ ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా ఆయన విషయంలో ఏమన్నా వెనక్కి తగ్గిందా, లేకపోతే ఏమన్నా డిఫరెన్సెస్ అనేవి వచ్చిందా? ఇప్పుడు వైసీపీ పార్టీ అయితే అల్లు అర్జున్ గారి అరెస్ట్ దగ్గర నుండి ఆయనకు బెయిల్ రావడంలో పూర్తిగా అల్లు అర్జున్ వైపే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవెన్ జగన్ గారు కూడా అల్లు అర్జున్ గారి అరెస్ట్ని ఖండించి ఆయన పార్టీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారిని ఇటు కేసు మొత్తం అప్పచెప్పారు, హ్యాండిల్ చేయమని చెప్పేసి. సో వైసీపీ పార్టీ మొత్తం అల్లు అర్జున్ గారి వైపే ఉంది. బట్
ఆయన ఫ్రెండ్ మాత్రం శిల్పరవి గారు మాత్రం ఇంతవరకు ఈ అంశం మీద మాట్లాడడం కాదు, కామెంట్ చేయడం కాదు, అసలు స్పందించని కూడా స్పందించట్లే. దీని మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. నాకు తెలిసి శిల్పరవి గారు మేబీ కలవాలనుకొని ఉంటాడు, బట్ ఎందుకులే, ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో నా వల్లే డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఇప్పటికీ అల్లు అర్జున్ గారికి అనేక కష్టాలనే వచ్చాయి. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళి కలిస్తే అది మా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తారు. మళ్ళీ అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి మళ్ళీ డిస్టర్బెన్స్ అనే వస్తుంది. నా వల్ల అల్లు అర్జున్ గారు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు అని చెప్పేసి మేబీ ఆయన ఏమన్నా అనుకొని రాలేదా అనేది ఇక్కడ నాకు వస్తున్న డౌట్. కారణాలు ఏమైనప్పటికీను మెగా ఫ్యామిలీతోనే అల్లు అర్జున్ గారు ఇదే శిల్పరవి గారి కోసం అయితే కొట్లాడారు కాబట్టి, డిస్టర్బెన్స్ అనేది తెచ్చుకున్నారు కాబట్టి, ఈ సమయంలో కలిసి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. లేదు, కలవకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి మరికొందరు అభిప్రాయం. మేబీ అల్లు అర్జున్ గారే మీరు ఈ సమయంలో వస్తే మొత్తం ఉన్న ఇష్యూ మొత్తం వేరే రకంగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది, నేనేదో ఇక కంప్లీట్ వైఎస్ఆర్సీపీ వ్యక్తిలానే అందరూ నన్ను ట్రీట్ చేస్తారు, వద్దు అని చెప్పేసి ఏమన్నా అల్లు అర్జున్ గారే వద్దన్నారా అనేది అనేక క్వశ్చన్ మార్క్స్. సో చూద్దాం మరి భవిష్యత్తులో అయినా శిల్పరవి గారు వచ్చి కలుస్తారా ఏంటా అన్నది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. సో ఇది అంశం. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.